నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఇది వ్లాగింగ్ ఛానల్ ఓపెన్ చేసిన. సో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా యాక్టర్ వర్గో ఛానల్కి మోర్ దెన్ 3 lakh+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు ఆ యాక్టర్ వర్గో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఈ ఛానల్ కూడా మీకు ఆల్రెడీ సజెషన్లో వచ్చేసే ఉంటుంది. సో అక్కడ ఎలా అయితే లవ్ సపోర్ట్ చూపించారో ఈ వ్లాగింగ్ ఛానల్కి కూడా లవ్ అండ్ సపోర్ట్ చూపించండి. ఇప్పుడు ఏం లేదు, థంబ్నెయిల్ చూసిరంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో బోనాల పండుగ. ఒక్క నిమిషం, అదే ఫోటోలు. అరే ఆడు బాడుకుంటాడా అర్థమే అది. ఇక ఏం చేయాలి? మేరే భయ్యా కోడి దిమాకు మందని. ఆడ మా మమ్మీ కూర్చొని బోనం రెడీ చేస్తుంది, అంటే బోనాలు రెడీ చేస్తుంది. ఇక్కడ మా తమ్ముడు గేట్కి కట్టడానికి యాపాకులు ఇట్లా కట్టేసి వేరే పని చేయడానికి వెళ్ళిపోయాడు. సో స్టంట్ ఏం జరిగిందంటే పొద్దుగాల 4:30కి కరెంట్ వెళ్ళిపోయింది. నేను ఇంటికి 2 o'clock ఐ గెస్ 1:30, 2 o'clock వచ్చిన అనమాట. వచ్చి స్లీప్ లేదు సరిగా, వచ్చే ఇక నిద్ర పడతలేదు. 4 o'clockకి కరెంట్ వెళ్ళిపోయింది, 4:30 అనుకుంటా. ఇక మా మమ్మీ పొద్దుగాల 5 గంటలకే లేచింది పనులు. ఇక మమ్మీ లేచి పనులు స్టార్ట్ చేసింది. సో ఇక నిద్ర సరిపోలే. కరెంట్ ఆఫీసర్కి ఫోన్ చేసి దమ్ చేస్తే 4:30కి పోయిన కరెంట్ 8 o'clock వచ్చింది. బాయ్ నవీన్ బాయ్ నమస్తే. సో అట్లా 4:30కి పోయిన కరెంట్ 8 o'clock వచ్చింది. 8 o'clock వస్తే ఏం పనులు జరుగుతాయి, ఏం పనులు జరగవు. సో అట్లా ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఏం లేదు. ఛార్జింగ్ పెట్టుకొని ఇక ఇప్పటిదాకా నేను స్నానం చేసి రెడీ అయిపోయి ఇక వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఏం లేదు, జల్దీ పనులు చేయాలన్నమాట. పనులు చేయకపోతే మా తల్లిగారు మా తండ్రి గారు మొత్తుకుంటారు అనమాట. ఇట్లానే ఫోన్ కట్టుకొని కూర్చున్నాం అనుకో. సో పనులు స్టార్ట్ చేద్దాం. నాకు ఇది కట్టడానికి వస్తలేదు. మా తమ్ముడు కట్టేసి వెళ్ళిపోయిండు. మా మమ్మీ తిడుతుంది అనమాట. మా డాడీ లోపలికి నుంచి అంటున్నాడు, మీ పిల్లలకి ఏం నేర్పిస్తారా నువ్వు అని అంటుండు డాడీ. నేనన్నా ఎవరిని కుడతారు పిల్లలు, ఎవరు చేసుకున్నాడు పెళ్ళి అని అంటున్నా. ఇది నువ్వు కట్టు, నేను కడతా. మా మమ్మీ నాకు కట్టడం నేర్పిస్తుంది ఇప్పుడు. కాదే కాదు ఇట్లనే కట్టినాడు. కడతానే అమ్మ, ఆగే అమ్మ. అయ్యో ఉంది, ఇది ఉంది. చల్ చల్ అంటే ఏంది అగై అరే నిజంగానే. ఓ వచ్చాడు వీరుడు వచ్చాడు, ధీరుడు వచ్చాడు. బబ్బు ఒకసారి రా బబ్బు, ఎలా కడతావో చెప్పు. వచ్చాడు రారే. ఇక రారా, ఎట్లా కట్టినవరా, నేను మర్చిపోయినారా రే. తమ్ముడు కూసో, తమ్ముడు ఇక్కడ కూసో, కట్టు తమ్ముడు. స్నానం కాదు తమ్ముడు, ఒకసారి చూపి తమ్ముడు, ఎట్లా స్నానం చేసుకుందు కానీ ఇది ఎట్లా కట్టాలి ఒకసారి చూపి. ఓ మై గాడ్, జస్ట్ లిటిల్ ఒకసారి వస్తాయమ్మా. కడుతున్నా కదా. ఏమైంది తల్లి, అమ్మవారు తల్లి, ఇంటి దేవత లక్ష్మి, కోపం ఎందుకు కడుతున్నావు? అరే ఫైనల్లీ నాకు తెలిసిపోయింది నేను ఎలా కడుతుండేను, అలా కడుతున్నా. అరే వచ్చాడు ధీరుడు వచ్చాడు, సూర్యుడు వచ్చాడు, మా పెద్దన్న వచ్చాడు. సో ఫైనల్గా కట్టేసిన అనమాట. అంటే 2-3 మా తమ్ముడు కట్టిండు, దాని తర్వాత మిగతా నేనే కట్టినా. ఏం రాదుతున్నావు దా, చలో పట్టుకో. छोड़ा भाई है जो दिख रहा है, देखो बड़ा लंबा सबसे बड़ा रहता घर में, ये हमारा छोटा भाई है. చిన్న లోన్ పని వేస్తున్నా, బాయ్కి రాకపోతున్నాడు. యా కట్టేసిన, ఫైనల్లీ కట్టేసిన. దిస్ సౌండ్స్ ఇరిటేట్ మీ ఎ లాట్. కానీ బద్ధకం కదా లేపి పెట్టాలంటే, అందుకే జరుపుతాం మనం. ఐ విల్ షో యూ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆకుల కొమ్మకి మధ్యలో చాలా స్పేస్ ఉంది. డాడీ వచ్చినట్టు తిడతాడు, ఎమ్రా ఇట్లా కట్టిరు, ఎమ్రా రే ఎమ్రా ఇట్లా కట్టిరు ఎందుకు రా అంటాడు డాడీ. సో ఇప్పుడు మళ్ళీ ఆకులు యాడ్ చేయాలి. సో బిఫోర్ ఏమో ఈడ అంత స్పేస్ ఉండే, ఇప్పుడేమో స్పేస్ లేదు. చేసేసిన అట్లా చిన్న అంతా నింపేసిన. అంటే మాట పడవద్దు ఇంట్లోతో అంటే డాడీ మళ్ళీ తిడతాడు కదా, ఎందుకు తిప్పించుకోవడం అని చేసేసిన. ఇప్పుడు లుకింగ్ గుడ్. కంకణాలు కడుతున్నాము. ఆడున్నాయి కదా, సరిపోవు అవి. చలో పసుపు కొమ్మలు తీసుకొని వద్దాం. మొత్తం వైపు నడుస్తుంది గల్లీలో. జల్దీ ఇచ్చేస్తా, పసుపు కొమ్మలు తీసుకొని వెళ్ళిపోతా రాముబాయ్. థ్యాంక్ యూ రామన్నా, థ్యాంక్ యూ. సో గల్లీలో మొత్తం బోనాలు వైపు నడుస్తుంది. ఈ వాటర్ చూసి ఏమనుకోకండి, 24 hours మా గల్లీలోకి వాటర్ పొంగుతూనే ఉంటుంది. ఏడికేం చేస్తుందో తెలియదు కానీ నీళ్ళు మాత్రం వస్తూనే ఉంటాయి. ఇక బస్తీల కష్టాలన్నమాట. బస్తీలు ఉంటే అట్లనే ఉంటుంది. ఫాస్ట్గా వెళ్ళిపోదాం, వాళ్ళ మమ్మీ మొత్తుకుంటుంది బ్రో.
మా అన్న బ్లాగ్ స్టార్ట్ చేసిండు. అరే అరే కాంపిటీషన్కి వస్తాడు నాకు కాంపిటీషన్కి. తప్పు బ్రో, తప్పు ఇది, చాలా తప్పు ఇది. మమ్మీ ఒక పసుపు కొమ్మలు తెచ్చిన. తమ్ముడు చిన్నగా అడిగిన తమలపాకులు అందియవా జర్ర, ఇక్కడ పాస్ చేస్తే జర్ర పుణ్యం అయిపోతుంది పైల్వాన్. సో బేసికల్గా మా డాడీ గురించి చెప్తాను. మా డాడీ చిన్నప్పుడు నాటకాలు, కథలు, గథలు, ఏమో నాటకాలు అంటే ప్లేస్ ఉంటాయి కదా అయ్యా, కల్చరల్ అంటే నాటకాలు వేస్తుండే అనమాట మా డాడీ. నాటకంలో గెటప్ ఏమేమి గెటప్ వేసినావు డాడీ ఇప్పటివరకు? అరే రే 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 మన్మధుడు అనమాట మా డాడీ. శంకరుని గెటప్ వేసిండట, కృష్ణుని గెటప్ వేసిండట. ఉమల అంటుండే డాడీ, మన మినిమం ఉంటుంది డాడీది. ఎవ్వరు వేషం వేసినా ఇట్లా డాడీకి ఇట్లా ఇంకిపోతుండే అంట ఆ వేషం. అంటే డాడీ కోసమే ఆ వేషం పుట్టినట్టు ఉంటున్నాయి అంట. సో చెప్తా, మా డాడీ వాయిస్ వినవట్లేదు నేను చెప్తా. అంటే ఇప్పుడు ఎవరైనా గెటప్ వేస్తున్నారు అనుకో, ఇప్పుడు శివుని గెటప్ వేరే వాళ్ళు వేసారు. సో వేరే వాళ్ళు వేస్తే శివుని గెటప్ వేస్తున్నా నేను ఇట్లా అని డాడీకి చెప్తే, డాడీ డూప్లికేట్ అంటే పామ్ తయారు చేస్తుండే, వాళ్ళకి కిరీటాలు తయారు చేస్తుండే, అవన్నీ తయారు చేస్తుండే అనమాట మా డాడీ. రింగ్స్ తయారు చేస్తుండే అంట. సో మీకు తెలుసో తెలియదో ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది శంషాబాద్లో కాళీ మందిర్, అది మా డాడీ కన్స్ట్రక్ట్ చేసిండు. ఎస్, మా డాడీ కన్స్ట్రక్ట్ చేసిండు. ఆడి కూడా ఒక టూర్ వేద్దాం, బ్లాగ్ వేద్దాం. సో ఇంకోటి మీకు సిద్దిల్గుట్ట టెంపుల్ తెలుసా? శంషాబాద్లో ఉంటుంది సిద్దిల్గుట్ట టెంపుల్. తెల్లకపోతే ఆ టెంపుల్కి ఎదురుగా చిన్న గుడి ఉంటుంది. ఆడ ప్రభాస్ది మూవీ షూటింగ్ జరిగింది, వర్షం సినిమా కదా డాడీ అది. సో ఆ చిన్న టెంపుల్ కూడా మా డాడీ కన్స్ట్రక్ట్ చేసింది. ఎస్, ఫీల్ సో ప్రౌడ్ డాడీ. గౌరవంగా ఉంది డాడీ, ఏదో ఒకటి. ఇప్పుడు నిమ్మకాయల దండ తయారు చేద్దాం. మా మమ్మీ ఏమంటుందంటే, మా మమ్మీ ఉపాసం ఉంటుంది బేసిక్గా బోనాల పండుగ రోజు. బోనాలు అన్నీ ఎక్కించిన తర్వాత మా మమ్మీ తింటుంది. అయితే మా మమ్మీ ఏమంటుందంటే, మమ్మల్ని తినే అంటుంది. మేము తినం, మేము కూడా ఉపాసం ఉంటాం, విల్ ట్రై. అట్లా వద్దాను, అట్లా దమ్దాం చేద్దాం, అట్లా గెలుకొద్దు వ్లాగ్ చేస్తుంటే. ఎందుకు అట్లా వ్లాగ్ చేస్తుంటే గెలుతున్నావు? ఎందుకు నీకు కుళ్ళు అవుతుందా నేను కూడా వ్లాగ్ చేస్తుంటే? ఏం లేదు బ్రో. అరే ఏమంటున్నా బా, ఏమంటలేం కదా, చేసుకో నీ ఛానల్ను వ్లాగ్ చేసుకో. నిమ్మకాయల దండ అయిపోయింది. సో ఇది నా అవుట్ఫిట్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే అవుట్ఫిట్ వేసుకున్నా. ఎస్, ఇంత దొడ్డు చైన్ చూసి ఒరిజినల్ అనుకోకండి, ఇది 1 గ్రామ్ గోల్డ్. ఎస్. సో ఈడ మా మమ్మీ రెడీ చేస్తుంది అంతా. మా ఇంట్లో ప్రతిసారి 4 బోనాలు చేస్తాం. ఒక బోనం ఇంట్లోకి, ఒక బోనం చార్మినార్, ఒక బోనం ఏమో పల్లచెరు, ఒక బోనం ఏమో కట్టమైసమ్మ తల్లి. ఎస్, మా అన్న విషయం ఆ జకాగా అనిపిస్తుండే అవుట్ఫిట్లా మొత్తం హుషారి చేసేసిండు. బట్టలు కుట్టించుకునేటప్పుడు చెప్పలేడు, ఏం చేయలేడు. పోలీగా ఏదో మేము ఇక మేము గరిపోలేం, ఇక చిన్నగా అట్లా పాద అవుట్ఫిట్లు వేసుకుంటాం మేము. ఇంకొక జర్ర సేపట్ల బోనం ఎత్తుకుంటాడు మా అన్న. సో ఇంకా జర్ర సేపట్ల ఇంట్లో బోనం తీస్తామన్నమాట. మా అన్ననే ఎత్తుకుంటాడు ఇంట్లో బోనం. యా, హీ ఈజ్ ఎక్సైటెడ్. ఈవెన్ ఐ ఆమ్ ఎక్సైటెడ్ బికాస్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి. ఎస్, ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు వచ్చేసి రే భార్గవ్ అదనమాట. ఎస్, భార్గవ్ కాదు మమ్మీ, అది భార్గవ్. నువ్వే పేరు పెట్టి నువ్వే తప్పు పలుకుతే ఎలా? చూడండి, రే భార్గవ్ అని నేను ఛానల్ పేరు చెప్తే రే భార్గవ్ అంటుంది. ఏంది మమ్మీ, తప్పు మమ్మీ ఇది. బయట వాళ్ళు కూడా అంటారు. ఎంత హట్టింగ్ ఉంటుంది తెలుసా? భార్గవ్ అనే పేరు ఎట్లా పెట్టిర్రో, ఎందుకు పెట్టిర్రో అస్సలు నాకు అర్థమే కాదు. ఆ భార్గవ్ అనే పేరుతోని నా చైల్డ్హుడ్ ఇప్పటివరకు ఒక ట్రోమాలో నడుస్తా. భార్గవ్ అంటాడా భార్గవ్ అంటాడా అర్థం కాదు పిలిచేటోడు. అరే నిజం చెప్తున్నా బాయ్. అరే ఆడు భార్గవ్ అంటాడా అర్థమే కాదు. ఇక ఏం చేయాలి, ఆయనకి ఇజ్జత్ ఇచ్చినట్టు పలకాలి. ఇక నన్నే అంటాడు కదా, అట్లా పలకాల్సి వస్తుంది. ఫైర్ కాదు అంటే పేరు మీద నేను అరే ఒక తీసుకుంటున్నా బ్రో. అరే నా సెల్ఫ్ స్టాండ్ తీసుకుంటున్నా నేను. ఇది తప్పిది. ఈడ వ్లాగ్ రికార్డ్ అవుతుంది, ఈడ వ్లాగ్ తీయద్దు కదా. భార్గవ్ కాదు అది, భార్గవ్. ఎస్, భార్గవ్ అది. ఇట్లానే గెలుతుంటారు. సో అదనమాట. नाम से मजाक नहीं, समझे बेटे, नाम से मजाक नहीं. అట్లా చెప్తుంటాడు. వైబ్ అనేది స్టార్ట్ అయిపోయింది మొత్తం. ఇంకా బ్యాండ్ సపోర్ట్ వినిపిస్తుందా?
గల్లీలో బోనాలు స్టార్ట్ అయిందే అంటే ఇక తీస్తారు, క్రేజీ వైబ్ ఉంటుంది. వాళ్ళు వీడియో తీసుకుంటే చూస్తారు బ్రాంచ్. అట్లా 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 డ్యాన్స్ ఆడాలి చిన్నగా. చేస్తాం ఎందుకు వచ్చిందా వచ్చిందా బోనాల్ క్రేజీ వైబ్ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో చూసా శ్రీ కోట శ్రీనివాసరావు గారు చనిపోయారంట. మోర్ దెన్ 750+ క్యారెక్టర్స్ ప్లే చేశారంట ఎన్నో చాలా మూవీస్లో. ఆయన కామెడీ, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన టైమింగ్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన మూవీస్ మనకి ఎప్పుడూ ఉండిపోతాయి, ఆయన కామెడీ కానీ ప్రతి ఒక్కటి. ఎస్, సో ఏం చేస్తాం చెప్తున్నావు ఏమంటున్నావు అంటే తెచ్చాడు మా తమ్ముడు తెచ్చాడు అంటే కాపీరైట్ పడుతుందని మేమే సౌండ్ ఎఫెక్ట్లు ఇస్తున్నాం అనమాట. అట్లా డాన్స్ ఆడొద్దు, లేట్ అవుతుందంట. లేట్ మీద లేట్ అవుతుంది, 11 అవుతుంది. 11 o'clock వరకు మనం యాక్చువల్గా అన్ని కొనాలు అమ్మవార్లకు సమర్పించేస్తాం గుడ్ల కాడ. లాస్ట్ ఇయర్ ఎంత జల్లి మళ్ళీ ఇయర్ లేట్ ఎందుకు అయింది? లేట్ ఎందుకు లేచినావు? మళ్ళీ నువ్వు సిగ్గు లేదా, శరం లేదా? ఏంది పెద్ద కొడుకులాగా ఏం చేస్తున్నావు ఇంటికాడ? నేను చెప్తానే నువ్వు లేచినావు బాయ్. ఏం నేను చెప్తే నువ్వు చెప్తే నేను లేచినా? ఇది ఇట్లుంటది చూసిరా. హుషారియా వైకి హుషారియా చల్రి తమ్ముడు, జల్దీ రావాలి బోనం తీయాలి, లేకపోతే మమ్మీ సీరియస్ అయిపోతుంది. మళ్ళీ అమ్మవారి తల్లి కాళీమాత అయిపోతుంది అనమాట. మళ్ళీ కాళీమాత అయిపోతే మళ్ళీ టెన్షన్ అయిపోతుంది మాకు. కొట్టేసేది మమ్మీ. మమ్మీ అనగా ఇచ్చేస్తుంది అనమాట. బోనాల పండుగ అడ్వాన్స్ ఖర్చు అంటే మమ్మీ ఇప్పుడు మమ్మీ ఇన్నర్ ఫీలింగ్, ఈ బాడుకోలు ఊకుంటారు, ఏం పని చేయరు, పని చేత కాదు, ఏం చేత కాదు, ఏంది ఎట్లా అని మమ్మీ లోపల కూడా తిట్టుకుంటుంది. మా మమ్మీ పో 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 తీయంటే చెప్పింది చెయ్యను అదనమాట మ్యాటర్. సో మదర్స్ని ఎప్పుడు సీరియస్ ఉన్నప్పుడు గెలుకోదు. ఏమైనా అన్నాం అనుకో లాభాలాగా నేను పని చేస్తున్నా. ఇగో ఈడు చూడు బాయ్ బాయ్ చూసిరా గాయస్, నేను మంచిగా గాయస్ హిందీ గాయస్ అనొద్దు ప్లీజ్. నాకు ఎట్లా అనిపిస్తుంది, వాంతింగ్ వస్తుంది గాయస్ ఇంటే. क्या बोलता है कैसा आउटफिट लास्ट ईयर पहने से ये भी अच्छा मेरा भाई का अच्छा है. भाई का तो कोमा दिख रहा, गद्दारी कर लिया क्या करा मालूम, कपड़े सिला रहे बोल के नहीं बोले, डोंट टच बोला ना रे. नहीं बोला उन्होंने, कोई दूसरे कपड़े है वो, ये ऐसा लीनो सिला रहा बोल के नहीं बोला इन्होंने. तल्ली गारू ఫైర్ లోని మమ్మీ మమ్మీ అంత పెద్ద సుట చేయకే. మమ్మీ పెద్ద ఉంటేనే మంచిగా. మమ్మీ నువ్వెందుకు ఇలా మహాలక్ష్మి లాగా కలకల్లాడిపోతున్నావు? ఎంత అందంగా ఉన్నావు మమ్మీ నువ్వు. మై గాడ్ అన్ని హుషారియా దేడు హుషారియా మేరే భయ్యా కోడి దిమాగ్ ఉంది అన్నకి. కోడి దిమాగ్ ఉంది, నేను మటన్ తింటా అందుకే మనకు మేక దిమాగ్ ఉంది. ఓ అమ్మగారు అదో ఇంకెక్కువ మనం అడిగినాం అనుకో మళ్ళా మమ్మీ మళ్ళీ సైడ్ పోటీ గర్దన్ పోటీ ఇచ్చింది అనుకో అయిపోతుంది మన పని. ఓపెన్ చెయ్యి, ఫాస్ట్గా చెయ్యి. చలో చలో చలో. మా తండ్రి గారు చాలా సీరియస్ ఉన్నారు. అరే తమ్ముడు ఏమవుతుంది? మొత్తం ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నట్టు మొత్తం బీర్ బాటిల్ చడక్ మనం ఓపెన్ చేసినాం. డాడీ చూసుకో అంటే బీర్ బాటిల్ తక్కువ ఓపెన్ చేసింది అట్లా. సో బీరు కళ్ళు ఈడ కోటర్ అనమాట, ఇవన్నీ సాకపోస్తాం. తెలంగాణ మే ఏ రీతి రివాజ్ హై, ఏ హీ రీతి రివాజ్ ఫాలో కడితే సబ్జెనే. తెలంగాణలో ఇది ఇట్లానే నడుస్తుంది. అమ్మా అవని షేర్ పెద్ద పులి, నువ్వు పెద్ద పులి
గరికే బడే బాస్ నేను బడే బాస్. చిన్న నవ్వుతుండే డాడీ, సిగ్గుపడుతుండే డాడీ, మమ్మీ కంకణం కడుతుండే. అంటే ప్రియారిటీ ఫస్ట్ పెద్ద కొడుకుకే ఇస్తారనమాట. పెద్ద కొడుకుకే ఫస్ట్ ఇంట్లో బొట్టు పెడతారు. అరే నీ ట్రైపాడ్ మధ్యలో వస్తుందిరా. అట్లయితే పక్క జరుపు, నీ ట్రైపాడ్ పక్క జరుపుకో. డాడీ మొత్తం కాలే అనుకో, మొత్తం ఓల్సిడి వైబ్స్ వస్తున్నాయి డాడీ దగ్గర నుంచి. బొట్టు పెట్టాలి. బొట్టు గిన్నె పెట్టు పెద్దగా. ఇట్లా కనిపిస్తున్నాడు బాబుగా రారా, అజీబ్ అజీబ్ చేస్తుంది. కంకణం కట్టు. పైసా దిగి మా ఇప్పుడు బోనాల వైపు వస్తుంది మెల్లగా. क्या बोलते भाई पैसा कुछ भी नहीं बोलते भाई, नको बोलो तुम गरम पे गए हुए. हम कुछ డాడీ నీకు తెలియకుండా బీరు తాగొచ్చింది అన్న. డౌర్ कुछ చిన్న అట్లా అది ఇంట్లో అందరు బెదిరేయాలి, మా అన్నని దమ్కాయాలి. తండ్రి గారు మీ ఆశీర్వాదం, తండ్రి గారు మీ ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి. మీకు మమ్మీ 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 వద్దు, మమ్మీ ఇప్పుడు మమ్మీ దగ్గరికి పోతే మమ్మీ అంటిచ్చేస్తుంది, చీట ఇచ్చేస్తుంది మొత్తం. గడదని పోండి, డొక్క పోండి, గట్టిగా బుద్ధి. ఐఎమ్ వెరీ నర్వస్ ఆల్సో, చాలా నర్వస్గా ఉన్నా. అంతే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎవరికైనా బొట్టు పెట్టగానే రోణకు వచ్చేస్తుంది ముఖం మీద. ఎందుకు రోణకు వస్తుంది తెలియదు. అంటే మన ఇండియన్ ట్రెడిషన్లో స్పిరిచువాలిటీలో అంత పవర్ ఉన్నట్టుంది. డాడీ ఏంటి డాడీ నిన్న అంత పెద్ద పొట్టు పెట్టిరు. ఈయన యాక్టింగ్ కూడా సరిగా చేస్తలేడు. అరే అరే అది ఎంత పెద్ద పొట్టు ఏందిరా. ఇప్పుడు మనం డాడీకి మొత్తం అంటిద్దాం, వీడి వరకు అంటిద్దాం, బొట్టు అంటిస్తాం. అభిషేక్ ఇది రాజా. డాడీ చలో బోనం తీద్దామా, ఇక చలో స్టార్ట్ చేద్దాం. అమ్మవారికి బోనం సమర్పించేసినాం. సో నెక్స్ట్ ఏంటంటే చార్మినార్ బోనం చార్మినార్ తీసుకెళ్ళాలి. సో అమ్మవారు చూడండి, మా ఇంట్లో అమ్మవారు అంటే మా తల్లి, మా అమ్మ, మా ఇంకో అమ్మవారి తల్లిని, మా ఇంటి దేవతని ఎలా పూజిస్తామంటే, ఎలా అలంకరిస్తామంటే మీరు చూసుకోవచ్చు. మా ఇంటి దేవత ఎల్లమ్మ కాబట్టి మేము ఇలానే పూజిస్తాం. ఫైనల్గా చార్మినార్ బోనం తీసుకొని చార్మినార్ వెళ్ళిపోతున్నాం. మా తమ్ముడు, మా మమ్మీ, ముంగడ మా డాడీ, యాక్టివా మీద మా అన్న అభిషేక్ గడ వస్తున్నారు అనమాట చార్మినార్. ఎందుకంటే ఆటోలో అంత స్పేస్ లేదు కాబట్టి. షేర్ బోల్తే చార్మినార్ వచ్చేసినాం. ముంగడ చూడండి చార్మినార్. ఇంకా లేట్ చేయకుండా చార్మినార్ అమ్మవారి తల్లికి చార్మినార్ బోనం అర్పిద్దాం. ఇక చూసిరా తొట్టెలో తీసుకున్నాం. సో ఇప్పుడు పోదాం. అగో బాయ్ కోసం మొత్తం బాయ్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అంతా లైన్ కట్టి ఫోటోలు దిగుతారు బాయ్తో. అప్పుడే మనం తొట్టెలో తీసుకొని పోదాం రండి. ఒక్క నిమిషం, అదే ఫోటోలు పుట్టే జల్దీ బ్రో, కొంచెం జరగ. पूरी फैमिली में दिख आओ।
మా ఇంట్లో బోనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో వ్లాగ్ కూడా అయిపోయింది. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయిడ్ మై వ్లాగ్. ఇలాంటి వ్లాగ్ నేను ఇంకా కంటిన్యూ చేయాలంటే మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టండి. ఇంకా మీరు కూడా బోనాల్ ఫెస్టివల్ ఇలానే జరుపుకుంటారంటే మీరు ఎలా జరుపుకుంటారో అది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా పాత 2 ఛానల్కి ఎలా అయితే సపోర్ట్ చేశారో ఈ వ్లాగింగ్ ఛానల్కి కూడా అలానే సపోర్ట్ ఇంకా లవ్ ఇస్తారని కోరుకుంటున్నా. బాయ్.